వెల్కమ్ టు నాన్ స్టాప్ న్యూస్. నేను కవిత. నేను అనుశ్రీ. మద్యం అక్రమ కేసులో జైలు నుంచి విడుదలయ్యారు మాజీ మంత్రి జోగి రమేష్. అక్రమ కేసులు పెట్టి జైల్లో పెట్టినంత మాత్రాన భయపడే ప్రసక్తి లేదన్నారు. ప్రభుత్వ అవినీతి అక్రమాలపై ప్రశ్నిస్తూనే ఉంటారని తెలిపారు. ప్రజల పక్షాన వైఎస్ఆర్సీపీ జెండాను రెపరెపలాడిస్తామన్నారు. చంద్రబాబు దుర్మార్గాలను రాష్ట్రంలో చంద్రబాబు చేస్తున్న దోపిడీని ఎండగడతామని జోగి రమేష్ స్పష్టం చేశారు. చంద్రబాబు 83 రోజులు 90 రోజులు పెడితే పారిపోతాను అనుకున్నాము. ఇక నుంచి ప్రజల పక్షాన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జెండాని రెపరెపలాడిస్తాం. ప్రజల పక్షాన చంద్రబాబు చేసే దుర్మార్గాలని, నువ్వు ఈ రాష్ట్రంలో దోచుకుంటున్న విధానాలని ఎండగడతాం. ఎప్పుడు కూడా తగ్గేదేలే. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జెండాని రెపరెపలాడిస్తాం. జగన్ అన్నని ముఖ్యమంత్రిని చేస్తాం. కూటమి ప్రభుత్వం పెట్టే తప్పుడు కేసులకు భయపడే ప్రసక్తే లేదన్నారు ఎన్టీఆర్ జిల్లా వైఎస్ఆర్సీపీ అధ్యక్షుడు దేవినేని అవినాష్. ప్రజా సమస్యలపై ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తూనే ఉంటామన్నారు. వైఎస్ఆర్సీపీలో ఎవరైతే బలంగా పోరాడుతున్నారో వారినే చంద్రబాబు ప్రభుత్వం టార్గెట్ చేసిందని తెలిపారు. ఎన్ని అరెస్టులు చేసినా ప్రభుత్వంపై పోరాటం ఆపేది లేదని దేవినేని అవినాష్ స్పష్టం చేశారు. ఏమైంది? మీరు మా నాయకుల్ని, కార్యకర్తల్ని గతంలో మిథున్ గారిని కానివ్వండి, జోగి రమేష్ గారిని కానివ్వండి, ఎవరైతే పార్టీలో యాక్టివ్గా పనిచేస్తున్నారో, పార్టీ కోసం అండగా నిలబడుతున్నారో నాయకుల్ని, కార్యకర్తల్ని మీ యొక్క రెడ్ బుక్ రాజ్యాంగం పేరుతో అన్యాయంగా తప్పుడు కేసులతో అరెస్ట్ చేసినా ఏ ఒక్క వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు కానీ, కార్యకర్త కానివ్వండి భయపడే పరిస్థితి లేదు అని చెప్పి నా కూటమి మీద ఉన్న నాయకులు తెలుసుకోవాలి. అంతకుముందు ఎన్టీఆర్ జిల్లా ఇబ్రహీంపట్నం సర్కిల్ వద్ద పోలీసులు ఓవర్ యాక్షన్ చేశారు. జోగి రమేష్ వెంట వస్తూ ఉన్న కార్యకర్తలను పోలీసులు అడ్డుకున్నారు. ఎందుకు అడ్డుకుంటున్నారని జోగి రమేష్ పోలీసులను ప్రశ్నించారు. పోలీసులకు వ్యతిరేకంగా రోడ్డుపై వైఎస్ఆర్సీపీ కార్యకర్తలు బైఠాయించి నిరసన తెలిపారు. ఎంపీ మిథున్ రెడ్డిని ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ విచారించింది. దాదాపు 7 గంటల పాటు ఈడీ అధికారులు మిథున్ రెడ్డిని ప్రశ్నించారు. మద్యం అక్రమ కేసులో ఈ విచారణ సాగింది. ఉదయం 11 నుంచి సాయంత్రం 6 గంటల వరకు ఈడీ అధికారులు విచారించారు. విచారణ అనంతరం ఈడీ ఆఫీస్ నుంచి మిథున్ రెడ్డి వెళ్లిపోయారు. ఫోన్ ట్యాపింగ్ కేసులో జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్లో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ను సిట్ అధికారులు విచారించారు. సుమారు 7 గంటలకు పైగా ప్రశ్నించారు. కేటీఆర్ విచారణ నేపథ్యంలో ఆయనకు మద్దతుగా పెద్ద ఎత్తున బీఆర్ఎస్ కార్యకర్తలు పిఎస్ వద్దకు వెళ్లారు. దీంతో అక్కడ భారీగా పోలీసులు మోహరించారు. ఏ విచారణకైనా సిద్ధమన్నారు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. ప్రజల దృష్టి మరల్చేందుకే ఈ డ్రామాలు ఆడుతున్నారని ఫైర్ అయ్యారు. సిట్ విచారణకు పూర్తిగా సహకరించారన్న కేటీఆర్ విచారణలో తారక రామారావును తప్ప ఏ రావుతో కలిపి విచారించలేదని పేర్కొన్నారు. సింగరేణి టెండర్లలో దొంగలు దొరికినరు. సింగరేణి టెండర్లలో ముఖ్యమంత్రి మంత్రుల మధ్యన వాటాల పంచాయతీలో దొంగలు దొరికినరు అని చెప్పి హరీష్ రావు గారు ప్రెస్ మీట్ పెట్టి ఆధారాలతో సహా ఇస్తానని చెప్తే కూడా ఇప్పటి వరకు ఉలుకులేదు, పలుకులేదు. న్యాయం, ధర్మం, కాకి బుక్కు అందరికి ఒకటే తీరు ఉండాలి కదా. మీరు ఎన్నిసార్లు పిలిచినా వస్తాం, మీరు ఎన్ని ప్రశ్నలు అడిగినా ఆన్సర్ చెప్తాం. బాధ్యత గల నాయకులుగా చట్టాన్ని గౌరవించే పద్ధతుల్లో ముందుకు పోతాం. వాళ్ళు అడిగిన దానిలోనైతే ఏమీ లేదు, వాళ్ళ దగ్గర కేసు కూడా ఏం లేదు. ఏదో ఇష్టం వచ్చినట్టుగా ప్రశ్నలు అడిగిందే అడగడం, తిప్పి అడగడం, ఒక రకమైన హరాస్మెంట్ తప్ప ఏమి కూడా లేదు. కలిసి కూర్చోబెట్టి నన్ను విచారించినట పురుగు కూడా లేడు. ఆ పోలీసు వాళ్ళు నేను తప్ప ఆడేవాడు లేడు. అక్కడ తారక రామారావు తప్ప ఏ రావు లేడు. నేను ఒక్కనే ఉన్నా. కాంగ్రెస్ కుంభకోణం బయటపెట్టినందుకే సిట్ పేరుతో డ్రామాలు ఆడుతున్నారని మండిపడ్డారు మాజీ మంత్రి హరీష్ రావు. ధైర్యం ఉంటే సిట్ విచారణ వీడియో బయట పెట్టారని డిమాండ్ చేశారు. ఆయన సింగరేణిలో బొగ్గుతో పాటు సోలార్ స్కామ్ జరిగిందని ఆరోపించారు. మొత్తం 127 మెగావాట్ల సోలార్ స్కామ్ జరిగిందన్నారు మాజీ మంత్రి హరీష్ రావు. మొన్న పెట్టిందేమో బొగ్గు పవర్ స్కామ్ బయట పెట్టినాం. ఇప్పుడు సింగరేణిలో సోలార్ పవర్ స్కామ్ ఈరోజు బయట పెట్టబోతా ఉన్నాం. సింగరేణిలో 107 మెగావాట్ల సోలార్ పవర్ ప్లాంట్లో పెద్ద స్కామ్ జరిగింది. తమ అనుయాయులకు కట్టబెట్టడానికి, పోటీ తగ్గించడానికి
ఎంఎస్ఎంఈ వాళ్ళు పాల్గొనకుండా ఉండడానికి 3 కలిపి 107 మెగావాట్లతో సింగిల్ టెండర్ పిలిచినారు. దాదాపు 250 కోట్ల రూపాయలు అదనంగా వచ్చే విధంగా ఈ టెండర్ను కట్టబెట్టారు. అనైతికం, అక్రమం అని కేటీఆర్ మాట్లాడితే నవ్వొస్తోందన్నారు కాంగ్రెస్ నేతలు. అక్రమాలకు కేర్ ఆఫ్ అడ్రసే కేసీఆర్ కుటుంబం అన్నారు. తెలంగాణకు జమిలి దొంగలుగా మారిన కేసీఆర్ కుటుంబం 10 ఏళ్లలో వేల కోట్ల ఆస్తులు కూడబెట్టిందని మండిపడ్డారు. పరమ పవిత్రులమని చెప్పుకునే కేటీఆర్, హరీష్ రావు, కవిత ప్రశ్నలకు సమాధానం ఎందుకు చెప్పటం లేదన్నారు. కేటీఆర్ తన తప్పు ఒప్పుకొని పోలీసులకు లొంగిపోతే బాగుంటుందని సలహా ఇచ్చారు కాంగ్రెస్ నేతలు. 10 ఎకరాల్లో ఫామ్ హౌజులు, కోట్ల రూపాయల ఆస్తులు, విదేశాల్లో పెట్టుబడులు అని చెప్పి కోడై కూస్తున్న రోజుల్లో అక్రమం అనైతికం మనకు తెలియదని చెప్తున్న పరిస్థితి. తెలంగాణకు జమిలి దొంగలు మీ కుటుంబం, తెలంగాణను తెగ దోచుకున్న కుటుంబం మీ కుటుంబం. పవిత్రుల్లాగా నువ్వు నీ బావ మాట్లాడుతుంటే మరి నీ చెల్లె చెప్పేదానికి సమాధానం ఎందుకు చెప్పలేవు? ఇంత లంబాచోడా స్పీచ్ ఇస్తావు కదా. ఒక్కడు చీఫ్ మినిస్టర్ అయితే ఇంతమంది దోచుకోవచ్చా నీ కుటుంబంలో? ఫామ్ హౌస్ కు ఏఐసిసి భవన్ కు మధ్య డీల్ కుదరకపోవటం వల్లే సిట్ విచారణలో జాప్యం జరుగుతోందని ఆరోపించారు కేంద్ర మంత్రి బండి సంజయ్. ఫోన్ ట్యాపింగ్ చేశారనే ఆధారాలు ఉన్నా కేసీఆర్ కుటుంబాన్ని అరెస్టు చేసే దమ్ము, ధైర్యం రేవంత్ రెడ్డికి లేవన్నారు. ఒక్క రాజకీయ నాయకుడిని అరెస్టు చేయలేని ఈ సిట్ ను ఎలా నమ్మాలని ప్రశ్నించారు. మీరు వాళ్ళని తిడతారు, వాళ్ళు మిమ్మల్ని తిడతారు. ఎందుకు తిడుతారంటే ఎక్కువ విచారణ చేసిన కొద్దీ ఢిల్లీకి ఎక్కువ ముడుపులు ముడతాయి. ఏఐసిసి భవన్ కు ఫామ్ హౌస్ కు మధ్యలో డీల్ కుదురుతలేదు. ఆ డీల్ కుదరకపోవడం వల్లనే ఇదంతా తతంగం, ఈ టైం పాస్ విచారణ జరుపుతా ఉన్నారు వీళ్ళు. ఈ ముఖ్యమంత్రికి చాత కాదు, ఈ ముఖ్యమంత్రికి దమ్ము లేదు. నెక్స్ట్ వచ్చేది మాయ ప్రభుత్వం. ఇలా పక్కా కేసీఆర్ కుటుంబాన్ని వదిలిపెట్టే ప్రసక్తి లేదన్న విషయాన్ని స్పష్టం చేస్తున్నారు. నేతాజీ సుభాష్ చంద్రబోస్ జయంతి సందర్భంగా వైఎస్ జగన్ నివాళులర్పించారు. స్వాతంత్ర్యం ఎవరో ఇచ్చేది కాదు, పోరాటంతోనే సాధించుకోవాలని నేతాజీ ఆజాద్ హిందూ ఫౌజ్ ను స్థాపించారని గుర్తు చేశారు. దేశభక్తి, ధైర్యం, పోరాట పటిమ, క్రమశిక్షణే నేతాజీ జీవన విధానమని కొనియాడారు. చంద్రబోస్ చూపిన పోరాట మార్గం నేటికి ఆదర్శనీయమని ఎక్స్లో పోస్టు పెట్టారు వైఎస్ జగన్. వైఎస్ జగన్మోహన్ రెడ్డి రెవెన్యూ శాఖలో విప్లవాత్మక మార్పులు తీసుకొచ్చారని తెలిపారు మాజీ మంత్రి పేర్ని నాని. రెవెన్యూ శాఖలో కింది స్థాయి ఉద్యోగులకు ప్రమోషన్లు ఇచ్చి ప్రోత్సహించారని అన్నారు. జగన్మోహన్ రెడ్డి నిర్ణయాలతో అనేక మంది డీటీలుగా ప్రమోషన్లు పొందారని తెలిపారు. ఆ డీటీలనే కూటమి ప్రభుత్వం వినియోగించుకుంటుందని పేర్ని నాని స్పష్టం చేశారు. ఎంతమంది వాళ్ళ డీటీలుగా ప్రమోషన్ పొందున్నారు జగన్మోహన్ రెడ్డి గారి నిర్ణయం వల్ల, ఈ సర్వే చేయటం వల్ల వీళ్ళందరూ మీ వ్యవస్థలో ఇవాళ ఎంతమంది డిప్యూటీ తహసీల్దారులు అయ్యారు? జగన్ గారి నిర్ణయం వల్ల కాదా? ఆ నిర్ణయం వల్ల ఆర్ఎస్డిటీలు ఎప్పుడైతే ఎమర్జ్ అయినాయో, వేకెన్సీలు అరైజ్ అయ్యి సీనియర్ అసిస్టెంట్లు అందరూ కూడా డీటీలు అయ్యారు. డీటీలు అయిన వాళ్ళు సీనియారిటీని బట్టి ఎంతమంది తహసీల్దారులు అయి ఉంటారు ఈ పాటికి? ఆర్ఎస్డిటీ వ్యవస్థనే మీరు వాడుతున్నారా, వాడతలేదా? ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ డ్రాఫ్ట్ మోదీ ఆధ్వర్యంలో బీజేపీ ప్రభుత్వం తెచ్చిందని, భూములు కొట్టేయటానికే ఈ చట్టాన్ని తెచ్చారంటే అంగీకరించిన టీడీపీ వారందరూ దొంగలే అన్నారు మాజీ మంత్రి ధర్మాన ప్రసాదరావు. భూములు కొట్టేయటానికి రాజ్యాంగం అంగీకరిస్తుందా అని ప్రశ్నించారు. కేబినెట్లో ఉండే వ్యక్తే ఇలా మాట్లాడుతుంటే ఏ స్థితిలో ఉన్నారో అర్థం చేసుకోవచ్చన్నారు. ఆనాడు చట్టం, అది చట్టం చేయబడదంటే ఆ చట్టాన్ని అంగీకరించిన మీరందరూ కూడా దొంగలే కదా. అలాగైతే మీరు చెప్పిన ప్రకారం దొంగలే అవుతారు మీరు. అసలు రాష్ట్ర ప్రభుత్వం ఏంటి, ప్రధానమంత్రి దొంగ అవ్వాలి. అలాగైతే భూములు కొట్టేయడానికి చట్టం తెచ్చారని మీరు, మీలాంటి వాళ్ళు, ఒక ముఖ్యమంత్రి, ఒక క్యాబినెట్లో ఉన్నటువంటి వ్యక్తులు మాట్లాడితే అర్థం ఉందా దేనికి? ఏమైనా మీరు చట్టాన్ని చూసే మాట్లాడుతున్నారా, తెలియక మాట్లాడుతున్నారా, మోసగించడానికి మాట్లాడుతున్నారా? మీకు మీరు ఒక్కసారి చెప్పుకోండి, ప్రభుత్వంలో ఉండేటువంటి వ్యక్తి ఒక చట్టం గురించి ఇలా మాట్లాడొచ్చా? కూటమి పాలనపై సంచలన వ్యాఖ్యలు చేశారు సిపిఐ రాష్ట్ర కార్యదర్శి గుజ్జల ఈశ్వరయ్య. 2029 ఎన్నికల్లో కూటమి ప్రభుత్వాన్ని తొక్కేందుకు ప్రజలు సిద్ధంగా ఉన్నారని హెచ్చరించారు. నారా లోకేష్, చంద్రబాబుకు అధికారం అనే అహంకారం తలకెక్కిందన్నారు. పీపీపీ విధానంతోనే కూటమి పతనం మొదలైందన్నారు. గుంటూరు సిపిఐ కార్యాలయంలో ఆల్ ఇండియా దళిత రైట్స్ మూవ్మెంట్ జాతీయ సమితి సమావేశంలో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. అధికారం మీ చేతుల్లో కట్టబెట్టారు కాబట్టి మా ఇష్టారాజ్యంగా మేము చేస్తామని మీరంటే రేపొద్దున 2029లో ప్రజలు ఇంకా 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 తొక్కుతామని చెప్పి ప్రజలు కూడా భావించేటువంటి స్థితి వస్తుంది. అధికారం, అహంకారం రెండు తలకెక్కితే
ఖచ్చితంగా గద్దె దిగాల్సినటువంటి పరిస్థితులు వస్తాయి. ల్యాండ్ బ్యాంక్ పేరుతో చంద్రబాబు దోపిడీ చేస్తున్నారని ఆరోపించారు సిపిఎం పొలిట్ బ్యూరో సభ్యులు బివి రాఘవులు. రైతులను బెదిరించి భూములు లాక్కుంటున్నారని మండిపడ్డారు. భూములపై చంద్రబాబుకు హక్కు లేదన్నారు బివి రాఘవులు. అధికారం ఉన్న వారి సొంత భూముల్లాగా వారు ట్రీట్ చేస్తున్నారు. లోకేష్ గారు అమాయకంగా కానీ లేకపోతే తెలివి తక్కువగా కానీ అది ఈ రెంటిల్లో ఏదనేది ఆయనే చెప్పాలి. అంటే ఇదంతా జాగీర్ అయినట్టు ఆంధ్రప్రదేశ్ నేలంతా దాన్ని తనకు నచ్చినట్టు ఎంత ఖరీదుకైతే అంత ఖరీదుకి ఇచ్చేస్తానన్నట్టు మాట్లాడటం అని చెప్పేసేది అవివేకం. స్వచ్ఛాంధ్ర కార్పొరేషన్ చైర్మన్ రాజకీయ ఒత్తిడి వలనే జీవీఎంసీ ఉద్యోగి గోవిందరావు మరణించారని ఆరోపించారు వైఎస్ఆర్సీపీ నేతలు. గోవిందరావు భౌతిక కాయానికి వైఎస్ఆర్సీపీ నేతలు నివాళులు అర్పించారు. కుటుంబ సభ్యులను ఓదార్చారు. ఉద్యోగి గోవిందరావుది ప్రభుత్వ హత్యనని విమర్శించారు. పట్టాభి అధికారం మదంతో వ్యవహరిస్తున్నారని మండిపడ్డారు. కూటమి పాలనలో ఉద్యోగులకు భద్రత లేదన్నారు వైఎస్ఆర్సీపీ నేతలు. వైఎస్ఆర్ జిల్లా బద్వేల్ నియోజకవర్గ టీడీపీలో వర్గ విభేదాలు తారాస్థాయికి చేరుకున్నాయి. నియోజకవర్గ టీడీపీ ఇన్ఛార్జ్ రితీష్ కుమార్ రెడ్డి, కడప డీసీసీ చైర్మన్ మంచూరి సూర్యనారాయణ రెడ్డి మధ్య వర్గ పోరు మరోసారి బయటపడింది. పోరుమామిళ్లలో లోకేష్ పుట్టినరోజు సందర్భంగా సూర్యనారాయణ రెడ్డి వర్గం, రితీష్ రెడ్డి వర్గం వేరువేరుగా వేడుకలు జరుపుకున్నారు. ఉదయం పోరుమాములకు చేరుకున్న సూర్యనారాయణ రెడ్డి తన వర్గంతో భారీ ర్యాలీ నిర్వహించారు. ఇటు రితీష్ కుమార్ రెడ్డి పోలీస్ వాహనాలతో బద్వేల్ నుంచి పోరుమాములకు వెళ్లి కార్యకర్తలతో సమావేశమయ్యారు. తర్వాత తిరిగి భారీ బందోబస్తు మధ్య బద్వేల్కు చేరుకున్నారు. నియోజకవర్గ టీడీపీ ఇన్ఛార్జ్కు ఓ మంత్రికి ఇచ్చే స్థాయిలో భద్రత కల్పించడం పట్ల సర్వత్రా విమర్శలు వ్యక్తమవుతున్నాయి. పోలీసుల తీరును బద్వేల్ నియోజకవర్గ ప్రజలు తప్పుపడుతున్నారు. కార్యకర్తలే పార్టీకి మూల స్తంభాలు అని అన్నారు కర్నూలు వైఎస్ఆర్సీపీ నేతలు. గ్రామీణ స్థాయి నుంచి రాష్ట్ర స్థాయి వరకు వైఎస్ఆర్ పార్టీని బలోపేతం చేయడమే లక్ష్యమన్నారు. కష్టపడే వారికే పార్టీలో మంచి గుర్తింపు ఉంటుందని తెలిపారు. పార్టీ కోసం కష్టపడి పనిచేయాలని పిలుపునిచ్చారు. కూటమి ప్రభుత్వంలో అరాచక పాలన కొనసాగుతోందని మండిపడ్డారు. నంద్యాల జిల్లా బనగానపల్లిలో నియోజకవర్గ స్థాయి పార్టీ సంస్థాగత నిర్మాణ సమావేశం జరిగింది. ఈ సమావేశంలో కర్నూలుకు చెందిన ముఖ్య నేతలు పాల్గొన్నారు. పరిపాలన చేపడం జరుగుతుంది. ఇవన్నీ కూడా అధికారం ఎవరికి శాశ్వతం కాదు. అధికారం ఉన్నెన్నోళ్ళు జరుగుతుంది. అధికారం పోయిన తర్వాత అప్పుడు కూడా ఈ నాయకులందరూ కూడా ఆలోచించాల్సిన అవసరం ఉంది. మనకు అధికారం ఉందనే దుర్వినియోగం చేస్తే మాత్రం అది మళ్ళీ మనకే రివర్స్ అయ్యి మళ్ళీ మన మీదకి వస్తుంది అనేది మాత్రం వాళ్ళు ఎవరు తెలుసుకోలేకపోయినారు. ఇప్పుడైనా కూడా ఏదో 1.5 సంవత్సరం అయిపోయింది, ఇంకా ఎందుకు అంత అవసరమా ఒక్కసారి ఆలోచించాలి. వికారాబాద్ మాజీ ఎమ్మెల్యే ఆనంద్కు స్పీకర్ గడ్డం ప్రసాద్ లీగల్ నోటీసులు పంపారు. తన వ్యక్తిగత ప్రతిష్టకు భంగం కలిగించారని నోటీసులు ఇచ్చారు. నిరాధార అసత్య ఆరోపణలు చేశారని నోటీసుల్లో గడ్డం ప్రసాద్ పేర్కొన్నారు. 10 కోట్ల నష్టపరిహారంతో పాటు బహిరంగ క్షమాపణలు చెప్పాలని నోటీసుల ద్వారా తెలిపారు స్పీకర్ గడ్డం ప్రసాద్. జనగాంలో కాంగ్రెస్ బీఆర్ఎస్ వర్గాలు ఘర్షణ పడ్డాయి. వివిధ అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొనేందుకు మంత్రి సీతక్క జనగాం రాగా స్థానిక బీఆర్ఎస్ ఎమ్మెల్యే పల్లా రాజేశ్వరరెడ్డి బీఆర్ఎస్ శ్రేణులతో కలిసి వెళ్లారు. మంత్రి సీతక్క కార్యక్రమంలో బీఆర్ఎస్ ఎమ్మెల్యే ఎలా పాల్గొంటారని కాంగ్రెస్ వర్గీయులు నిలదీశారు. పల్లా రాజేశ్వరరెడ్డి స్థానిక ఎమ్మెల్యే అంటూ బీఆర్ఎస్ వర్గీయులు ఆందోళనకు దిగారు. ఘర్షణ వాతావరణం నెలకొనడంతో ఇరు వర్గాలను పోలీసులు చెదరగొట్టారు. నంద్యాల జిల్లాలో విజయ పాల డైరీ ఎన్నిక మరోసారి వాయిదా పడింది. అధికారాన్ని అడ్డం పెట్టుకుని ఆళ్లగడ్డ ఎమ్మెల్యే భూమా అఖిలప్రియ, ఆమె తమ్ముడు భూమా జగత్ విఖ్యాత్ రెడ్డి ఎన్నికలను వాయిదా వేయించారు. విజయ పాల డైరీ డైరెక్టర్ ఎన్నికల నామినేషన్ ప్రక్రియను వాయిదా వేస్తున్నట్లుగా ఎండీ ప్రకటించారు. పోలీసుల సూచన మేరకు శాంతి భద్రతల కారణంగా నామినేషన్ ప్రక్రియను తాత్కాలికంగా వాయిదా వేస్తున్నట్లుగా ప్రకటించారు విజయ డైరీ ఎండీ ప్రదీప్ కుమార్. మ్యాక్స్ చట్టం ప్రకారం న్యాయ నిపుణులతో చర్చించి నిర్ణయం తీసుకుంటామన్నారు. ఎన్నికల వాయిదాపై అభ్యర్థులు మరియు రైతులు ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తున్నారు. ప్రాసెస్ ప్రకారంగా జరపాలని చూస్తున్నాము. దురదృష్టవశాత్తు కొన్ని అనివార్య కారణాలు అనుకోండి, లేకపోతే అందరికీ తెలిసిన విషయాల వల్ల కానివ్వండి, ఈ మా ఎన్నిక అనేది ప్రతిసారి ఇది అంతా అయిపోతుంది అన్నప్పుడు శాంతి భద్రతల సమస్య తలెత్తడము, పోస్ట్పోన్ కావడం జరుగుతుంది.
నల్గొండ జిల్లా మదర్ డైరీ వ్యవహారం మరోసారి రాజకీయ దుమారం రేపుతోంది. ఇటీవల చైర్మన్ గా బాధ్యతలు చేపట్టిన మంత్రి ప్రభాకర్ రెడ్డి 14 రోజుల వ్యవధిలోనే రాజీనామా చేసినట్లుగా ప్రచారం జరుగుతోంది. ఈ పరిణామం తీవ్ర చర్చనీయాంశంగా మారింది. ప్రభాకర్ రెడ్డి జనవరి 9న మదర్ డైరీ చైర్మన్ గా బాధ్యతలు స్వీకరించారు. ఆయనకు ముందు చైర్మన్ గా ఉన్న గుడిపాటి మధుసూదన్ రెడ్డి రాజీనామా చేయడంతో ప్రభాకర్ రెడ్డికి అవకాశం దక్కింది. అయితే బాధ్యతలు చేపట్టిన కొద్ది రోజులకే రాజీనామా చేసినట్లు సమాచారం. ప్రభాకర్ రెడ్డి రాజీనామా వెనుక ఒక ప్రజాప్రతినిధి ఒత్తిడి ఉందన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. అమరావతి రాజధానికి భూములు ఇస్తే ప్లాట్లు ఇవ్వకుండా అధికారులు ఇబ్బందులు పెడుతున్నారని మండిపడుతున్నారు రైతులు. రాయపూడిలో సిఆర్డీఏ కార్యాలయంలో కేటాయించిన ప్లాట్లపై రైతులు అభ్యంతరాలు తెలిపారు. వీధి సూల ప్లాట్లు రావడంతో రైతులు ఆందోళనకు దిగారు. సమావేశంలో గందరగోళం ఏర్పడింది. రాజధానికి భూములు 11 ఏళ్లు గడుస్తున్నా తమకు ఇంకా న్యాయం జరగటం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. లాటరీ తీసి మంచి ప్లాట్లు ఇస్తారని భావిస్తే అలాంటి ప్లాట్లే ఇస్తున్నారని ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. లాటరీ ద్వారా నాకు తీసి దక్షిణం ఫేస్ ఇచ్చారండి. నేను ఇంతకుముందు 250 గజాలు నాకు ఇచ్చింది పడమర ఫేస్ అయితే ఒరిజినల్ వాస్తు, దాన్ని మార్చి తిరిగి దక్షిణం ఫేస్ ఇచ్చారండి. అలా ఎలా ఇస్తారండి? దక్షిణం ఫేస్ అంటే దక్షిణం ఫేస్ అయినా తీసుకోవాల్సిందే అంటున్నారండి. రెసిడెన్షియల్గా దక్షిణం ఫేస్ ఎలా ఇస్తారండి? నాకు ఒరిజినల్గా ఉంది పడమర ఫేస్ ఇంటే ఇవ్వండి అంటే అలా కుదరదండి, దక్షిణం ఫేసే ఇస్తాము, ఉన్నదే తీసుకోండి అంటున్నారండి. జనవరిలోనే కేసీ కెనాల్లో సాగునీరు ఆపట ఎప్పుడూ లేదని, కూటమి సర్కారు వచ్చాక రైతులను పట్టించుకోవటం లేదని రైతులు ఆగ్రహం వ్యక్తం చేశారు. తక్షణమే కేసీ కెనాల్కు సాగునీరు అందించాలని హంద్రీనీవా ఎత్తిపోతల పథకం వద్ద అన్నదాతలు ఆందోళనకు దిగారు. సాగునీరు ఇవ్వకపోతే సామూహిక ఆత్మహత్యలే శరణ్యమని వాపోతున్నారు. గెలిచిన కూటమి ఎమ్మెల్యేలు, ఎంపీలు తమ సమస్యలు పట్టించుకోవటం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎప్పుడు ఈ జనవరిలో బంద్ అవ్వడం ఎప్పుడు లేదు, 20 ఏళ్ళ 30 ఏళ్ళ నుండి లేదు, ఇప్పుడు బంద్ అయినాయి. పంటలు చాలా నష్టపోతున్నాము. కేసీ కెనాల్కు నీళ్లు వదిలితే బాగుంటుంది, లేకపోతే ఆత్మహత్యలు సుమారుగా జరుగుతాయి. వానాకాల పంట కూడా సరిగా వర్షాలు పడి నేషనల్ అప్డేట్స్ చూద్దాం. తమిళనాడులోని డీఎంకే ప్రభుత్వానికి కౌంట్ డౌన్ మొదలైందన్నారు ప్రధాని నరేంద్ర మోదీ. రాష్ట్రంలో బీజేపీ, అన్నాడీఎంకే సర్కారు ఏర్పాటు కావటం ఖాయమని ధీమా వ్యక్తం చేశారు. దక్షిణాది పర్యటనలో భాగంగా తమిళనాడులోని మధురాంతకంలో నిర్వహించిన భారీ బహిరంగ సభలో మోదీ మాట్లాడారు. డీఎంకే ప్రభుత్వం ఇప్పుడు సీఎంసీ సర్కార్గా మారిందన్నారు. కేరళ ప్రజలు మార్పు కోరుకుంటున్నారన్నారు ప్రధాని మోదీ. ఎల్డీఎఫ్, యూడీఎఫ్ కబంధ హస్తాల నుంచి విముక్తిని ఆశిస్తున్నారన్నారు. కేరళ రాజధాని తిరువనంతపురంలో పర్యటించిన ప్రధాని మోదీ బహిరంగ సభలో మాట్లాడారు. అధికార విపక్ష కూటములపై తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. కేరళలో యూడీఎఫ్, ఎల్డీఎఫ్లది ఫిక్స్డ్ మ్యాచ్ అని మండిపడ్డారు ప్రధాని మోదీ. రాష్ట్ర అభివృద్ధిని అడ్డుకుంటున్నాయన్నారు. కేరళ ప్రజలు బీజేపీ వెంట ఉన్నారని, వికసిత కేరళం బీజేపీతోనే సాధ్యమని స్పష్టం చేశారు. 1987 के पहले गुजरात में बीजेपी एक हाशिए की पार्टी थी, अखबार में 2 लाइन भी नहीं छपती थी. 87 में पहली बार भाजपा ने अहमदाबाद म्युनिसिपल कॉरपोरेशन में विजय प्राप्त की. जैसे आज आपने तिरुवनंतपुरम में विजय प्राप्त की है. తిరువనంతపురం ఎంపీ శశి థరూర్, కాంగ్రెస్ హైకమాండ్ మధ్య దూరం మరింతగా పెరుగుతోంది. కేరళ అసెంబ్లీ ఎన్నికల సన్నద్ధతకు సంబంధించిన కీలక భేటీకి థరూర్ డుమ్మా కొట్టారు. ఢిల్లీలోని ఏఐసీసీ అధ్యక్షుడు ఖర్గే నివాసంలో జరిగిన ఈ సమావేశానికి రాహుల్ గాంధీ సహా కేరళ కాంగ్రెస్ ముఖ్య నేతలంతా హాజరయ్యారు. అసెంబ్లీ ఎన్నికల సన్నద్ధతపై చర్చించారు. అయితే ఈ కీలక భేటీకి శశి థరూర్ గైర్హాజరయ్యారు. దేశంలో బలహీనమైన ల్యాండ్ రికార్డుల వ్యవస్థతో భూ వ్యాజ్యాలు పెరిగిపోతున్నాయని సుప్రీంకోర్టు వ్యాఖ్యానించింది. ల్యాండ్ రికార్డులు ట్యాంపర్కు ఆస్కారం లేని విధంగా బ్లాక్ చైన్ టెక్నాలజీతో డిజిటలైజేషన్ చేయాలని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు సూచించింది. మధ్యప్రదేశ్ ఉజ్జయినిలో హింస చెలరేగింది. విశ్వ హిందూ పరిషత్కు చెందిన నాయకుడిపై దాడి జరిగిన నేపథ్యంలో అల్లర్లు చెలరేగినట్లు తెలుస్తోంది. పలు బస్సులకు నిప్పు పెట్టిన అల్లరి మూకలు ఇళ్లపై రాళ్లతో దాడి చేశాయి. దీంతో ఉజ్జయినిలో పోలీసులు నిషేధాజ్ఞలు విధించారు. మెడికల్ కాలేజీలో సీట్ కోసం ఓ విద్యార్థి ఆడిన నాటకం బెడిసికొట్టింది.
డాక్టర్ కావాలనుకున్న ఆ విద్యార్థి చివరకు క్రిమినల్ మైండ్తో ఆలోచించి ప్రియురాలి కారణంగా పోలీసులకు అడ్డంగా దొరికిపోయాడు. యూపీలో జౌన్పురాకు చెందిన సూరజ్ భాస్కర్ డాక్టర్ కావాలని కలలు కని మెడికల్ సీట్ కోసం 2 సార్లు ప్రయత్నించినా సాధించలేకపోయాడు. దీంతో దివ్యాంగుల కోటాలో ఎంబీబీఎస్లో సీటు పొందవచ్చని భావించి కన్నింగ్ ప్లాన్ వేసి తన పాదాన్ని తానే నరుక్కున్నాడు. పోలీసులకు అనుమానం వచ్చి ఆరా తీయగా అసలు విషయం బయటపడింది. బెంగళూరు నగరం ప్రపంచ అత్యంత రద్దీ ప్రాంతాల్లో ఒకటిగా వార్తల్లోకి ఎక్కింది. ఏటా ప్రపంచ మెట్రో నగరాల్లో ట్రాఫిక్ ను సమీక్షించే నెదర్లాండ్స్ కు చెందిన లొకేషన్ టెక్నాలజీ సంస్థ టామ్ ఇండెక్స్ 2025 ఈ ఏడాది వివరాలను వెల్లడించింది. ఈ సూచీలో ప్రపంచంలోనే అత్యంత ట్రాఫిక్ రద్దీ ఉండే నగరాల్లో మెక్సికో తొలి స్థానంలో ఉండగా బెంగళూరు 2వ స్థానంలో నిలిచింది. పూణే 5వ స్థానంలో, ముంబై 18, ఢిల్లీ 23, కోల్కతా 29, జైపూర్ 30, చెన్నై 32, హైదరాబాద్ 47వ స్థానంలో నిలిచాయి. కశ్మీర్ మంచుమయం అయ్యింది. లోయలో ఎటు చూసినా అడుగుల మేర మేటలు వేసిన మంచే కనిపిస్తోంది. ఇళ్ళు, చెట్లు, రోడ్లు, వాహనాలు అంతా మంచే. హిమాలయ ప్రాంతాల్లో భారీగా హిమపాతం నమోదవుతోంది. దీంతో జమ్మూ కాశ్మీర్, హిమాచల్ ప్రదేశ్, ఉత్తరాఖండ్ తెల్లని మంచుతో నిండిపోయాయి. వెండి ధగధగలు వెదజిల్లుతున్నాయి. వర్షం కురిసినట్లుగా పెద్ద ఎత్తున మంచు కురుస్తోంది. స్థానికులు ఇబ్బందులు పడుతున్నారు. భారీ హిమపాతం కారణంగా జమ్మూ కాశ్మీర్లో జనజీవనం అస్తవ్యస్తంగా మారింది. కశ్మీరు అంటేనే భూతల స్వర్గం. అక్కడ అన్ని ఆకర్షణలే. వీక్షకుల కళ్ళకు పండుగే. దట్టమైన మంచులో వందే భారత్ పరుగులు చూస్తుంటే ఇది నిజమే కదా అనిపించక మానదు. భారీ హిమపాతంతో జమ్మూ కాశ్మీర్ రైల్వే ట్రాక్లపైన భారీగా మంచు మేటలు వేసింది. కత్రా శ్రీనగర్ మధ్య నడిచే వందే భారత్ రైలు ట్రాక్లపై ఉన్న మంచును కోసుకుంటూ ముందుకు దూసుకెళ్తున్న దృశ్యాలు చూపర్లను కట్టిపడేస్తున్నాయి. అంతర్జాతీయ వివరాలకు వెళదాం. ఆందోళనకారులను అణచివేస్తున్న ఇరాన్పై సైనిక చర్యకు సిద్ధమైన అమెరికా చివరి నిమిషంలో తన నిర్ణయాన్ని రద్దు చేసుకుంది. అయినప్పటికీ ఇరాన్లో ఉద్రిక్తతలు చల్లారకపోవడంతో ఆ దేశ పాలకులకు ట్రంప్ మరోసారి హెచ్చరికలు చేశారు. ఇప్పటికే ఇరాన్ చుట్టూ భారీ నౌకాదళాన్ని మోహరించామని, అమెరికాలోని అతిపెద్ద సైన్యం ఆ దేశం వైపు కదులుతోందని పేర్కొన్నారు. ఇరాన్ విషయంలో ఆ దేశానికి ఎలాంటి నష్టం జరగకూడదని భావిస్తున్నప్పటికీ ఉద్రిక్తతలు తగ్గటం లేదన్నారు. అగ్రరాజ్య అమెరికా మరో కీలక నిర్ణయం తీసుకుంది. ప్రపంచ ఆరోగ్య సంస్థ నుంచి అధికారికంగా వైదొలిగింది. కోవిడ్ మహమ్మారిని అదుపు చేయడంలో WHO విఫలమైందని అమెరికా ఆరోపిస్తోంది. ఇకపై WHOకు ఇచ్చే అన్ని రకాల నిధులు నిలిపేస్తున్నామని, ప్రపంచవ్యాప్తంగా ఉన్న అన్ని కార్యాలయాల నుంచి US సిబ్బందిని వెనక్కి పిలిపించినట్లు వెల్లడించింది. ఈ సంస్థకు సంబంధించిన సాంకేతిక కమిటీలు, వర్కింగ్ గ్రూపుల నుంచి కూడా తప్పుకుంటున్నట్లుగా తెలిపింది. అయితే సంస్థకు బకాయి పడిన $260 మిలియన్ చెల్లించే వరకు US ఉపసంహరణ పూర్తి కాదని WHO అధికారులు స్పష్టం చేశారు. మరణాన్ని, వృద్ధాప్యాన్ని అడ్డుకోవచ్చని ప్రపంచ కుబేరుడు ఎలన్ మస్క్ పేర్కొన్నారు. వయస్సుని తగ్గించడం కూడా సాధ్యమేనని అన్నారు. దావోస్లో జరిగిన వరల్డ్ ఎకనామిక్ ఫోరంలో మస్క్ మాట్లాడారు. శరీరంలో అన్ని భాగాలు ఒకేసారి ముసలితనం వైపు వెళుతున్నాయంటే దానికి ఒక కారణం తప్పకుండా ఉంటుందన్నారు. అయితే మనిషి ఎక్కువ కాలం జీవిస్తే క్రియేటివిటీ తగ్గి సమాజంలో వచ్చే మార్పులు ఆగిపోవచ్చని మస్క్ అభిప్రాయపడ్డారు. కమింగ్ టు బిజినెస్ అప్డేట్స్. 3 రోజుల వరుస నష్టాల నుంచి బయటపడి నిన్న లాభాల్లో ముగిసిన స్టాక్ మార్కెట్లు మళ్లీ బేరుమన్నాయి. ఉదయం స్వల్ప లాభాలతో ప్రారంభమైన దేశీయ స్టాక్ మార్కెట్లు ట్రేడింగ్ క్లోజ్ అయ్యే సమయానికి నష్టాల్లో ముగిశాయి. సెన్సెక్స్ 769 పాయింట్ల నష్టంతో 81,538 వద్ద స్థిరపడగా, నిఫ్టీ 241 పాయింట్ల నష్టంతో 25,048 వద్ద ముగిసింది. ఒక్కరోజే 6 లక్షల కోట్ల విలువైన మదుపర్ల సంపద ఆవిరైంది. డాలర్తో రూపాయి మారకం విలువ 91.99 వద్ద మరోసారి ఆల్ టైమ్ కనిష్టానికి చేరింది. అంచనాలకు అందకుండా భారీగా పెరుగుతున్న బంగారం ధరలు స్వల్పంగా తగ్గుముఖం పట్టాయి. దీంతో ఉదయం 5,400 రూపాయలు పెరిగిన గోల్డ్ రేట్ సాయంత్రానికి 2,840 రూపాయలకు వచ్చింది. ప్రస్తుతం 10 గ్రాముల 24 క్యారెట్ల గోల్డ్ 1,57,150 వద్ద ఉండగా, 10 గ్రాముల 22 క్యారెట్ల గోల్డ్ 2,600 రూపాయలు తగ్గి 1,44,050 రూపాయలకు చేరుకుంది.
ఇక కేజీ సిల్వర్ రేటు 3.60 లక్షలకు చేరింది. ఇవాళ ఒక్కరోజే 20,000 రూపాయలు పెరగడంతో రికార్డు స్థాయికి చేరుకుంది. కమింగ్ టు స్పోర్ట్స్ అప్డేట్స్. భారత్లో రెండవ టీ20లో న్యూజిలాండ్ 20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 208 స్కోర్ చేసింది. కివీస్ జట్టు బ్యాటర్లలో సాండ్న 47, రచిన్ రవీంద్ర 44 పరుగులతో రాణించారు. భారత బౌలర్లలో కుల్దీప్ 2 వికెట్లు తీయగా హర్షిత్, వరుణ్, దుబే, హార్దిక్ తలో వికెట్ పడగొట్టారు. భారత బ్యాడ్మింటన్ స్టార్ సైనా నెహ్వాల్ రిటైర్మెంట్ తీసుకుంటున్నట్లుగా ప్రకటించారు. ఇకపై ఎలైట్ క్రీడలపై ఫోకస్ చేయలేకపోతున్నానని, బాడీ సహకరించడం లేదని ఈ నిర్ణయం తీసుకున్నట్లుగా సైనా స్పష్టం చేశారు. ప్రస్తుతం వీడ్కోలు పలికే సమయం వచ్చిందని ఈ నిర్ణయం తీసుకుంటున్నట్లుగా తెలిపారు. ప్రత్యేకంగా రిటైర్మెంట్ ప్రకటించాలని అనిపించలేదని, కానీ తప్పటం లేదన్నారు. బ్యాడ్మింటన్ క్రీడాకారిణి సైనా నెహ్వాల్ను వైఎస్ఆర్సీపీ అధినేత వైఎస్ జగన్ అభినందించారు. సైనా నెహ్వాల్ రిటైర్మెంట్ ప్రకటించిన సందర్భంగా బ్యాడ్మింటన్ క్రీడకు ఆమె చేసిన సేవలను కొనియాడారు. బ్యాడ్మింటన్ క్రీడతో దేశానికి కీర్తి ప్రతిష్టలు తెచ్చారని కొనియాడారు. లక్షలాది మంది యువతకు స్ఫూర్తినిచ్చారని, భవిష్యత్తులోనూ మరిన్ని విజయాలు సాధించాలని కోరుకుంటున్నట్లుగా ట్వీట్ చేశారు వైఎస్ జగన్. బంగ్లాదేశ్ మొండిగా వ్యవహరిస్తోంది, పంతం వేయటం లేదు. భారత్లో టీ20 వరల్డ్ కప్ ఆడే విషయంలో తమ వైఖరిలో ఎలాంటి మార్పు లేదని తేల్చి చెప్పింది. భారత్కు బదులు తమ మ్యాచ్ల వేదికలను శ్రీలంకకు మార్చారని ఐసీసీకి విజ్ఞప్తి చేసింది. అయితే బంగ్లాదేశ్ చెప్పినట్లుగా భారత్లో బంగ్లాదేశ్ ఆటగాళ్లు, ఇతర సిబ్బందికి వచ్చిన ముప్పేమీ లేదని తెలిపింది ఐసీసీ. ఒకవేళ వరల్డ్ కప్ నుంచి బంగ్లాదేశ్ వైదొలగాలి అనుకుంటే ఆ జట్టు స్థానంలో స్కాట్లాండ్ను ఆడిస్తామని ఐసీసీ కుండబద్దలు కొట్టింది. దీనిపై మరోసారి స్పందించిన బంగ్లా క్రికెట్ బోర్డు తమ ప్రభుత్వంతో చర్చించిన తర్వాతే తుది నిర్ణయం చెప్తామని ప్రకటించింది. ఇవి నాన్ స్టాప్ 9 PM న్యూస్ డీటెయిల్స్.